స్పెర్మ్ మోటిలిటీకి, ఇన్ఫర్టిలిటీకి లింక్ ఏంటిది? హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఫర్ట్9 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. స్పెర్మ్ మోటిలిటీ అంటే వీర్య కణాల్లో కదలిక అనేది ఉండాలి. సో కౌంట్ నార్మల్ అయిన కదలికలు అనేది ఇంపార్టెంట్. అకార్డింగ్ టు WHO గైడ్లైన్స్ కదలికలు మినిమం 42% అనేది ఉండాలి. అంటే ప్రతి 100 స్పర్మ్స్కి అట్లీస్ట్ 42 స్పర్మ్స్ అనేది కదలాలి. ఈ మోటిలిటీ అనేది 2 రకాలు. ఒకటి ప్రోగ్రెసివ్, రెండోది నాన్ ప్రోగ్రెసివ్. సో ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ముందుకెళ్ళగలిగిన స్పర్మ్, అది 30% ఉండాలి. కొన్ని స్పర్మ్స్ అక్కడికక్కడే కదులుతూ ఉంటుంది. సో అది నాన్ ప్రోగ్రెసివ్. సో దానివల్ల పెద్ద యూజ్ ఉండదు. సో ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది 30% అనేది ఉండాలి. ఈ కదలికలు ఎందుకు అవసరం? సో వీర్య కణాలు అనేది వెజైనాలోకి రిలీజ్ అయిన తర్వాత వీర్య కణాలు ఇక్కడ రిలీజ్ అవుతాయి. ఇక్కడ నుంచి ఈదుకుంటూ ఇక్కడ వరకు పాకగలగాలి. సో ట్యూబ్స్ వరకు, ట్యూబ్లో అండంను స్పర్మ్ అనేది కలిసి బేబీ ఫామ్ అయ్యే చోట ట్యూబ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి రాగలగాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అంటే స్పర్మ్ యొక్క మొటిలిటీ ఉంటేనే స్పర్మ్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈదుకుంటూ రావచ్చు. సో మొటిలిటీ తగ్గినప్పుడు ఏంటిదంటే ఇక్కడ నుంచి కనీసం సర్వైకల్ మ్యూకస్ అంటే గర్భసంచి ద్వారంలోకి కూడా ఎంట్రీ అనేది కష్టమవుతుంది. ఒకవేళ ఎంట్రీ అయినా అక్కడి నుంచి పై వరకు రావడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. సో స్పర్మ్ మొటిలిటీ అనేది ఎగ్కి మీట్ అయి ఎంబ్రియో ఫామ్ అవ్వడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో స్పర్మ్ మొటిలిటీ ఎప్పుడు తగ్గుతుంది? సో బాగా లావుగా ఉండడము, స్మోకింగ్ హ్యాబిట్ లేదా ఆల్కహాల్ అనేది అడిక్షన్ ఉండడము, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు, లేదా ఇన్ఫెక్షన్ రావడం, సో టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ రావడంలో ఈ ప్రాబ్లం అనేది కనిపిస్తుంది. అలాగే నరాలు ఉబ్బడం అంటే వెరికోసీల్ ప్రాబ్లం ఉన్నప్పుడు, లేదా డయాబెటీస్, థైరాయిడ్, ప్రొలాక్టిన్ ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు, హార్మోన్స్ టెస్టోస్టెరాన్ హార్మోన్ కానీ FSH, LH ఈ హార్మోన్స్లో ఎక్కువ తక్కువ కనిపించడము, దాని రేషియో డిస్టర్బ్ అవ్వడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు స్పర్మ్ యొక్క కదలికలు తగ్గుతూ ఉంటుంది. సో దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేయండి. BMI తగ్గించేటట్టు చూడండి. అంటే కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ అనేది తగ్గేటట్టు చూసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ ఈ అలవాట్లు ఉంటే అవి స్టాప్ చేయండి. అలాగే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే ఆ ఇన్ఫెక్షన్కి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. వెరికోసీల్ నరాలు ఉబ్బుడు అనేది ఉంటే అది ఒకసారి డాక్టర్కి చూయించుకొని ఇఫ్ రిక్వైర్డ్ సర్జరీ, దానికి అవసరం అయితే సర్జరీ చేయించుకోవాలి. అండ్ స్ట్రెస్ అనేది తగ్గియాలి. ప్రాపర్ హైడ్రేషన్ అండ్ డైట్ న్యాచురల్ డైట్ అనేది ఎక్కువ ఫాలో అవ్వాలి. అండ్ సో సప్లిమెంట్స్ ఏమైనా అవసరమైతే సప్లిమెంట్స్ జింక్ కానీ కోక్యూ సప్లిమెంట్స్ ఇవన్నీ ప్రూవ్డ్ ఉంటాయి. సో వైటమిన్ D ఈ సప్లిమెంట్స్ అనేది తీసుకోవడం వల్ల కూడా స్పర్మ్ హెల్త్లో చేంజెస్ రావచ్చు. అండ్ అదర్ మెడికల్ ఫ్యాక్టర్స్ డయాబెటిక్ ఉంటే, లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం, ప్రొలాక్టిన్ ఎక్కువ ఉండడము, ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ చేయడం వల్ల స్పర్మ్ మొటిలిటీలో ఇంప్రూవ్మెంట్ రావచ్చు. సో స్పర్మ్ మొటిలిటీ తక్కువ అయితే ట్రీట్మెంట్ ఏంటిది? ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్ డిక్రీజ్, సో 30% అనేది నార్మల్ అని చెప్పాను కదండి. అందులో ఇఫ్ ఇట్ ఈస్ అరౌండ్ 20 to 30, 25 to 30 ఈ రేంజ్లో ఉందనుకోండి, IUI క్యాన్ హెల్ప్. సో ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, IUI చిన్న పద్ధతికి వెళ్తే చేంజెస్ అనేది రావచ్చు. హవెవర్ IUIలో సక్సెస్ రేట్ అరౌండ్ 8 to 10% ఉంటుంది. సో ప్రతి 100 మందికి చేసి 8 to 12 మందికి పాజిటివ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్, ఒకవేళ ప్రోగ్రెసివ్ మోటిలిటీ చాలా తక్కువ ఉంది, 20 కన్నా తక్కువ ఉంది, 15% అట్లా ఉంటుంది అనుకోండి, దెన్ ICSI IVF ఇస్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ.